ఇవాళ బీజేపీ రెండవ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో లిస్టు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రెండో జాబితాలో తెలంగాణలోని మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపీ సీట్లు అత్యధికంగా సాధించాలని పట్టుదలతో ఉంది. 12 ఎంపీ సీట్లను కమలం ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఇదే విషయాన్ని టార్గెట్ గా ఇచ్చారు. పార్టీ బలంగా లేని చోట ఇతర పార్టీల నాయకులకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ బీజేపీ రెండవ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో లిస్టు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇక రెండో జాబితాలో తెలంగాణలోని మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపీ సీట్లు అత్యధికంగా సాధించాలని పట్టుదలతో ఉంది. 12 ఎంపీ సీట్లను కమలం ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ నేతలకు అమిత్ షా ఇదే విషయాన్ని టార్గెట్ గా ఇచ్చారు. పార్టీ బలంగా లేని చోట ఇతర పార్టీల నాయకులకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. మొత్తానికైతే బీజేపీ గట్టిగా ఎలాగైనా సరే తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది. దానిలో భాగంగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ తో కానీ లేదా వేరే కూటమిలతో సంబంధించి చూసుకున్నా కూడా వారికన్నా ఒక స్టెప్ మేము ముందే ఉన్నాము అని చెప్పేసి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తుంది. గట్టి సీరియస్ ఫోకస్ అయితే ఖచ్చితంగా మనం పెట్టిందని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ లిస్ట్ కి సంబంధించి, ఎందుకంటే దాదాపు ఫస్ట్ లిస్ట్ లోనే మనకు 195 పేర్లను ప్రకటించి ఒక రకంగా అంటే దాదాపు ఒక 120-130 మంది పేర్లు వస్తాయని అనుకున్నాము. కానీ అంతకు మించినటువంటి పేర్లను ప్రకటించి దాదాపు పెండింగ్ లో ఉంటాయి అనుకున్నటువంటి పేర్లను కూడా క్లియర్ చేయడంతో మేము అందరికంటే ముందు ఉన్నాము అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడంలో ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ అయింది. ఇక ఈ రోజు ఎప్పుడైనా సరే సెకండ్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సెకండ్ లిస్ట్ లో భాగంగా తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో ఎవరిని ఇవ్వాలి, ఎవరితో ఎవరికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు, అభ్యర్థులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏ క్షణంలోనైనా ఈ రోజు సంబంధించినటువంటి లిస్ట్ కూడా రావచ్చు. ఇక అదే విధంగా తెలంగాణలో మోడీ టూర్ కూడా ఉండబోతుంది. అండ్ 15వ తారీఖు అంటే దాదాపు ఇంకొక మధ్యలో ఒక రోజు మాత్రమే ఉంది. 15న మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడతారు. మల్కాజ్గిరి రోడ్ షో తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి అంటే ఈ 3 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడతారు. 16న అదేవిధంగా నాగర్ కర్నూలులో బహిరంగ సభ ఉంది. 18న జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సో ఓవరాల్ గా మేము అన్ని విషయాల్లో కూడా ముందు ఉన్నాము అని చెప్పేసి చెప్తుంది. నిన్న అమిత్ షా మాట్లాడిన దాని ప్రకారం కూడా మాకు అన్నిటికంటే ఎక్కువగా సీట్లు వస్తాయి, మేము 10 అనుకుంటున్నాం, కానీ మా సర్వేల ప్రకారం అయితే 12 సీట్లు వస్తాయి అనేటువంటి ఒక అంచనాల్లో అయితే బీజేపీ ఉంది. సో ఓవరాల్ గా అయితే బీజేపీకి సంబంధించి ఇప్పుడు లిస్ట్ ఈ రోజు ఇంకా ఎప్పుడైనా సరే లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లిస్ట్ కోసమే అందరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు లిస్టు ప్రకటించడంతో పాటు అభ్యర్థుల్ని ఏ విధంగా వెళ్ళాలి, రంగంలోకి వెళ్ళాలి, మనం ప్రజల్ని ఏ విధంగా కలవాలి, అండ్ 1-to-1 సంబంధించి అంటే ప్రతి ఒక్కరితో కూడా ఎవరైతే కేంద్ర పథకాల్లో అందుకుంటున్నారో అలా ప్రజలందరితో కూడా ఖచ్చితంగా మనం టచ్ లో ఉండాలి. మిగిలిన వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు ఏం చేశాము ఏంటి, అండ్ అమిత్ షా కూడా తన నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంటాయి, ఇదంతా కూడా ఒక క్లారిటీ ఇచ్చి రోడ్ మ్యాప్ ఇచ్చి వెళ్లారు. మొత్తానికైతే ఏ రకంగా చూసుకున్నా కూడా బీజేపీ మేము మా ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందు ఉన్నామనేటువంటి సంకేతాన్ని అయితే తన చర్యల ద్వారా అందిస్తుంది అనుకోవాలి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.